ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ వీడియోలో కొత్త సంవత్సరం మార్చి నెలకి సంబంధించి ముందు గడప దర్శన టికెట్లు అయినటువంటి సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన ఎలా బుక్ చేసుకోవాలో చూపిస్తాను. మీరందరూ చేసే కొన్ని తప్పులు, అవి ఎలా చేయకుండా ఉండాలి, ఏం చేస్తే తొందరగా దర్శనం టికెట్లు, ముందు గడప దర్శన టికెట్లు మీకు బుకింగ్ ఈజీగా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందో చూపిస్తాను. సో స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ చూపిస్తా, ఎలా బుక్ చేయాలన్నది చూసుకొని ట్రై చేయండి. ఓకేనా? మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా మీరు ఏం చేస్తారంటే ttdevastanam.ap.gov.in వెబ్సైట్ ఓపెన్ చేయండి. మీరు డెస్క్టాప్లో అయినా, ల్యాప్టాప్లోనైనా, లేదా మీ మొబైల్ యాప్ మీ మొబైల్ ఉంటుంది కదా, మొబైల్లో అయినా ట్రై చేయండి. సో ముందుగా ఏం చేస్తారంటే స్క్రీన్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ లాగిన్ అని ఉంది కదా, ఈ లాగిన్ దగ్గర మీ మొబైల్తో ఎంటర్ అవ్వండి. మీరు ఏ మొబైల్ అయినా మీ ఇష్టం. ఆ మొబైల్ నెంబర్ నేను కూడా ఇప్పుడు ఎంటర్ అవుతున్నా, మీతో పాటు లైవ్గా చూడండి. ఇక్కడ లాగిన్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. నేను కూడా ఎంటర్ చేస్తున్నాను మీతో పాటు. చేశాక గెట్ ఓటీపీ అని వస్తుంది. ఇక్కడ మీరు ఓటీపీకి సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది. కాసేపు వెయిట్ చేయండి, ఎందుకంటే అందరూ ట్రై చేస్తుంటారు కదా, టైం పట్టచ్చు. ఎస్, నాకు వచ్చింది. నేను ఎంటర్ చేస్తున్నా. ఓకే, ఓకేనా? ఇప్పుడు లాగిన్ అని కొట్టేయండి. ఇప్పుడు మీకు ttdevastanam.ap.gov.in వెబ్సైట్ ఓపెన్ అయిందనమాట. ఇక్కడ మీరు పిలిగ్రిమ్ సర్వీసెస్ ఉంది కదా, సేవా ఎలక్ట్రానిక్ డిప్, ఇక్కడి నుంచి అయినా మీరు వెళ్ళొచ్చు, లేదా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ అని ఉంది కదా, ఇక్కడి నుంచి అయినా మీరు వెళ్ళొచ్చు. అయితే టీటీడీ మనకి వాళ్ళకు కొత్త అప్డేట్ ఇచ్చింది చూడండి. ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు, ఇక్కడ పిలిగ్రిమ్ సర్వీసెస్ సేవా ఎలక్ట్రానిక్ డిప్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. లేదా మీకు ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ దగ్గర చూడండి, శ్రీవారి ఆర్ట్స్ సేవా డిప్ రిజిస్ట్రేషన్స్ అని ఉంది కదా, ఈరోజు 18వ తారీఖు ఉదయం 10 నుంచి 20వ తారీఖు ఉదయం 10 అని ఇక్కడ ట్రై చేయండి. మీ ఇష్టం, ఇక్కడైనా క్లిక్ చేయండి, లేదా ఇక్కడైనా క్లిక్ చేయండి. నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. చేసిన తర్వాత మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సేవా ఎలక్ట్రానిక్ డిప్ ప్రాసెస్, ఇక్కడ కింద ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ టు ద ఇన్స్ట్రక్షన్ దగ్గర క్లిక్ చేయండి. తర్వాత కంటిన్యూ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇవన్నీ కూడా చదవండి, ఇవన్నీ రూల్స్ నేను ఆల్రెడీ చదివేశాను. సో ఇక్కడ కంటిన్యూ అని క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ సేవా ఎలక్ట్రానిక్ డిప్లో జనరల్ డీటెయిల్స్ అనగా మీ ఈమెయిల్, సిటీ, స్టేటు, కంట్రీ, పిన్ కోడ్, పిలిగ్రిమ్ డీటెయిల్స్లో ఒకరికి లేదా ఇద్దరికైనా మీరు ఎంటర్ చేయొచ్చు. మీ పేరు, మీ వయసు, మీ జెండరు, మీ ఫోటో ఐడి అంటే ఆధార్ కార్డు, ఇండియన్స్ అయితే, ఎన్ఆర్ఐస్ అనుకోండి పాస్పోర్ట్. ఓకేనా? ఇక్కడ ఫోటో ఐడి నెంబర్ మీరు ఇవ్వాలి. నేను ఇక్కడ చేస్తున్నా, మీరు మీ సిస్టంలో చేసుకోండి. సోషల్ మీడియా రెస్ట్రిక్షన్స్ కారణంగా మనం అన్నీ కూడా స్క్రీన్ పైన చూపించలేం. నేను అన్నీ ఎంటర్ చేసేసి ఇక్కడ కంటిన్యూ అన్ని క్లిక్ చేస్తా. మీరు కూడా ఎంటర్ చేసుకుని క్లిక్ చేయండి. ఓకేనా? రెడీయా? నాతో పాటు మీరు చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు కంటిన్యూ అని క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు అన్నీ కనిపిస్తున్నాయి చూడండి, సేవా ఎలక్ట్రానిక్ డిప్, సుప్రభాతము, అర్చన, అష్టాదళ పాద పద్మారాధన, అన్ని తోమాల సేవ అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ మీరు సెలెక్ట్ సేవ అండ్ డేట్, ఇక్కడ ఇది చాలా మెయిన్ అన్నమాట. ఇది మీరు సెలెక్ట్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ మీరు సెలెక్ట్ ఆల్ సేవ అండ్ డేట్స్ దగ్గర సెలెక్ట్ చేయాలి. చాలామంది చేస్తున్న తప్పు, ఏదో ఒక సేవ సెలెక్ట్ చేస్తారు, లైక్ తోమాల, అర్చన, అష్టాదళ పాద పద్మారాధన, సుప్రభాతము, ఇట్లా ఏదో ఒకటే చేస్తారు. అలా చేయకండి. ఖచ్చితంగా అన్ని సేవలు, అన్ని డేట్లు సెలెక్ట్ చేయండి. అప్పుడు మీకు చూడండి, ఇక్కడ దాదాపు సుప్రభాతానికి 8,334 మందికి అవకాశం ఉన్నది. అష్టాదళ పాద పద్మారాధనకి 120 మందికి అవకాశం ఉన్నది. అర్చనకు కూడా 120 మందికి అవకాశం ఉన్నది. తోమాలకి 120. ఇట్లా అన్నీ సెలెక్ట్ చేయండి. ఇదే మెయిన్ అన్నమాట. నేను ఈ వీడియో రికార్డ్ చేయడానికి కారణం, ఇక్కడ మీరు అన్ని సెలెక్ట్ ఆల్ సేవా డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు నేను సెలెక్ట్ చేసి ఇక్కడ ఓకే అని క్లిక్ చేస్తున్నాను. చేసి మళ్ళీ మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి అనుకుంటే కంటిన్యూ టు రివ్యూ అని చేయండి, లేదా బ్యాక్ వెళ్ళి ఒకసారి మార్చుకోవచ్చు డేటా. సో నేను కంటిన్యూ టు రివ్యూ అని క్లిక్ చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ జనరల్ డీటెయిల్స్ దగ్గర మీకు ఏమైనా కావాలంటే ఈ యారో దగ్గర క్లిక్ చేసి డేట్స్ అన్నీ మార్చుకోండి. పిలిగ్రిమ్ డీటెయిల్స్ దగ్గర కూడా మీకు మార్చుకోవచ్చు. చూడండి, నేను ఇక్కడ ఆటోమేటిక్గా సెలెక్ట్ ఆల్ సేవా డేట్స్ మార్చ్ 2026కి సెలెక్ట్ చేసింది. కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ అని నేను క్లిక్ చేయడం జరుగుతుంది. చూసారా? క్లిక్ చేయగానే
వచ్చేసింది. రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని మీరు కూడా ఇలాగే చేసుకోండి. కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే సెలెక్ట్ ఆల్ సేవా డేట్ సెలెక్ట్ చేయటం అనేది చాలా మెయిన్. అప్పుడే మీకు టికెట్ బుకింగ్ అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను ఓకే అని క్లిక్ చేస్తే చూసారా నాకు ఇలా వచ్చేసింది. డిసెంబర్ 20 సాటర్డే 12 గంటల నిమిషాలకి మీకు ఈ రిజల్ట్ అనేది వస్తుంది అని వాళ్ళు చెప్పడం జరిగింది. టైం లెఫ్ట్ ఫర్ డ్రా ఇంకా ఇంత టైం ఉంది, 3 days ఉంది, 9 hours 6 minutes 26 seconds ఉందన్నమాట. సో ఇదంతా కూడా రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగగలరు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం.